హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. మీలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? లేకుంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? వర్క్షాప్ లేదా గ్యారేజ్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారా? ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్టూడియో మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? మీ ప్లాట్ఫామ్ ఏదైనా సరే, వ్యాపారం ఏదైనా సరే, ఖచ్చితంగా వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే దానికంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, పబ్లిసిటీ ఉండాలి. సో దీనికి సంబంధించి చాలామంది ఆన్లైన్ ద్వారా వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీంట్లో భాగంగానే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన ఓన్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకుంటుంటారు. మరి మీరెందుకు చేసుకోకూడదు? ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కొత్తవారైతే మీకు వెబ్సైట్ క్రియేట్ చేయడం తెలియకపోతే ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా మీ సొంత వెబ్సైట్ని హైలీ కస్టమైజబుల్గా మీరు తయారు చేసుకొని ఖచ్చితంగా మీ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోగలగవచ్చు. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే వీడియో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను చెప్పబోయే ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. దీని పేరు MakeYourWP. ఎస్ అండి, త్రూ ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీకు నచ్చిన స్టైల్లో, మీకు నచ్చినంత అందంగా మీ యొక్క ఓన్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎంటర్ అయితేనే ఈ విధంగా ఒక పాపప్ చూపిస్తుంది, గెట్ 30% ఆఫర్ అనేసి. సో ఇక్కడ దీనికోసం మీరు గెట్ కూపన్ బటన్ పైన క్లిక్ ఇవ్వండి. మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, గెట్ ఆఫర్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్కి ఆ యొక్క కోడ్ అయితే వస్తుందన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని మీరు ప్లాట్స్ని పర్చేస్ చేసేటప్పుడు 30% ఆఫర్ అయితే పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు గమనించవచ్చు, గెట్ యువర్ న్యూ వెబ్సైట్ అప్ అండ్ రన్నింగ్ టుడే అనేసి. దాని కింద మీకు మంత్లీ మరియు ఇయర్లీ వైజ్గా మీరు ఈ యొక్క ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం మంత్లీ ప్లాన్స్లోకి వెళ్దాము. సో మంత్లీ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే కింద మీకు స్టార్టింగ్లోనే బేసిక్ ప్లాన్ మీకు 499 రూపీస్ పర్ మంత్తో స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు కొత్తగా ట్రై చేయాలి, ఎలా ఉంది అసలు ఈ యొక్క వెబ్సైట్ ఎలా ఉంది, దీని యొక్క వర్కింగ్ పనితీరు ఎలా ఉందని మీరు గమనించాలంటే ఈ ప్లాన్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు 1 లైవ్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. 10 GB డిస్క్ స్పేస్ ఉంటుంది, 15+ టెంప్లెట్స్ ఫ్రీగా ఉంటాయి, ఫ్రీ SSL అండ్ అంతేకాకుండా డైలీ ఆటోమేటిక్ బ్యాకప్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే ప్రీమియం. సో దీని కాస్ట్ మీకు పర్ మంత్ 899 రూపీస్ పడుతుంది. ఇందులో మీరు 2 లైవ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. 10 GB డిస్క్ స్పేస్ ఉంటుంది, 15+ టెంప్లెట్స్ ఉంటాయి అండ్ ఫ్రీ SSL డైలీ ఆటోమేటిక్ బ్యాకప్స్. అండ్ థర్డ్ చూసుకుంటే బిజినెస్ 1 ప్లాన్. సో ఇది కొంచెం కాస్ట్ పెరుగుతుంది అనమాట. సో 5499 రూపీస్ పర్ మంత్. సో ఇందులో మీరు టోటల్గా 15 లైవ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. 90 GB డిస్క్ స్పేస్ ఉంటుంది, 15+ టెంప్లెట్స్ ఉంటాయి అండ్ ఫ్రీ SSL అండ్ CDN ఉంటుంది, డైలీ ఆటోమేటిక్ బ్యాకప్స్తో పాటు. అండ్ ఫైనల్గా బిజినెస్ 2 అని చెప్పొచ్చు, ఇది లాస్ట్ ప్లాన్. సో ఇది మీకు 7399 రూపీస్ పర్ మంత్ అనమాట. సో ఇందులో మీరు 20 లైవ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. 120 GB డిస్క్ స్పేస్ ఉంటుంది, 15+ టెంప్లెట్స్ అయితే ఉంటాయి, ఫ్రీ SSL అండ్ CDN డైలీ ఆటోమేటిక్ బ్యాకప్స్. సో ఇవన్నీ మంత్లీ ప్లాన్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇయర్లీ ప్లాన్స్ చూద్దాం. సో ఇయర్లీకి వెళ్తే మీకు కొంచెం మంత్లీ ప్లాన్ అయితే తగ్గుతుందని చెప్పొచ్చు కాస్ట్. సో ఇందులో మీకు బేసిక్ అనేది 442 రూపీస్ పడుతుంది పర్ మంత్. సో మిగతావన్నీ కూడా సేమ్ యాస్టీస్గా ఉంటాయి. సో చూస్ బటన్ పైన మీరు క్లిక్ చేయండి. సో మీరు అట్ ఎ టైం ఒకేసారి ఇయర్కి సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు టోటల్ 12 మంత్స్కి గాను 4491 రూపీస్ అయితే మీరు పే చేయాలి. అండ్ దీంతో పాటు నేను మీకు చెప్పాను కదా, మీరు కూపన్ కోడ్ని యూజ్ చేసుకొనేసి 30% డిస్కౌంట్ అయితే మీరు పొందొచ్చు. సో దీనికోసం యాడ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీరు ఏదైతే కూపన్ కోడ్ మీరు గెట్ చేశారో అక్కడ ఎంటర్ చేసి అప్లై కూపన్ బటన్ పైన క్లిక్ చేయించాలి. సో మీకు ఈ యొక్క కాస్ట్లో 30% అయితే మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మంత్లీ లేదా ఇయర్లీ ప్లాన్స్ని పర్చేజ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇంకా కాస్త కిందికి వస్తే సో మీకు ఇంకా వీటి ద్వారా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని వీళ్ళు ఇక్కడ మీకు మెన్షన్ అయితే చేస్తారు. మేకింగ్ ఏ ప్రొఫెషనల్ వెబ్సైట్ డజంట్ హ్యావ్ టు బీ ఏ హార్డ్. ఎలాంటి కష్టం లేకుండా మీరు ప్రొఫెషనల్గా మీకు వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఒక క్లిక్తో. ఈజీ సెటప్ ఉంటుంది, మీకు కస్టమైజ్ చేసుకోవడానికి అన్ని టూల్స్ అయితే ఇస్తారు. అండ్ మీకు కస్టమ్ డొమైన్ కూడా మీరు దీని ద్వారా పొందొచ్చు అనమాట. సో వన్స్ మీరు కూపన్ కోడ్ గెట్ చేసిన తర్వాత, ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్లాన్ మీరు పర్చేస్ చేసిన తర్వాత, సో ముందుగా మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్లోకి వెళ్తే ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అయిపోండి. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు లాగిన్ అయితేనే ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే
లాంచ్ న్యూ సైట్, డాష్ బోర్డ్, సైట్, గెట్ హెల్ప్, ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు మొత్తంగా ఎలా ఉంటుందంటే ఏదో బాగా పరిచయం ఉన్న వెబ్సైట్ లాగే అనిపిస్తుంది, కన్ఫ్యూజన్ లేకుండా. సో ముందుగా మీరు వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి లాంచ్ న్యూ సైట్ బటన్ పైన మీరు క్లిక్ ఇవ్వాలి. సో అలా క్లిక్ ఇవ్వగానే కింద మీరు గమనిస్తే స్టెప్ నెంబర్ 1, చూజ్ యువర్ యూఆర్ఎల్. అంటే మీరు ఓన్ యూఆర్ఎల్ని చూజ్ చేసుకోవాలి. ఒక పేరు అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి కింద గమనిస్తే చాలా రకాల మీకు కేటగిరీస్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీరు ఆన్లైన్ కోర్స్ వెబ్సైట్ కావచ్చు, క్లాసిఫైడ్ యాడ్ వెబ్సైట్ కావచ్చు, లేకుంటే ఫుడ్ ఆర్డరింగ్ లేదా వెబ్సైట్ కావచ్చు, ఫ్రీలాన్సర్ వెబ్సైట్, హోటల్ బుకింగ్ వెబ్సైట్, రియల్ ఎస్టేట్, టోటల్గా మీకు కావాల్సిన అన్ని కేటగిరీస్ అయితే దొరుకుతాయి. ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించడం కోసం ఇక్కడ ఫుడ్ ఆర్డరింగ్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. నా పేరు శివ కాబట్టి శివ ఫుడ్స్ అనేసి ఒక పేరు అయితే ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. శివ ఫుడ్స్, ఎస్ అండి. దాని తర్వాత ఇక్కడ మీకు .MakeYourWP.com అని ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మీరు పేరు పెట్టుకున్న తర్వాత కాస్త కిందికి వచ్చేయండి. సో కిందికి వస్తేనే మీకు ఇక్కడ లాంచ్ వెబ్సైట్ అని ఉంటుంది. బిఫోర్ దట్ మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో కూడా వెళ్ళొచ్చు. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టోటల్గా మీ యొక్క అడ్మిన్ యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే దేవాల ఉంది కదా, సో ఇక్కడ శివ ఫుడ్స్ అనేసి నేను పేరు అయితే మార్చుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నేను చూడండి మారుస్తున్నాను. సో శివ ఫుడ్స్, సో ఈ విధంగా శివ ఫుడ్స్ అని మీరు పెట్టుకోవచ్చు. అడ్మిన్ పాస్వర్డ్ని మీరు ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ సైట్ నేమ్ అని ఉంది కదా, మై న్యూ సైట్ అనేసి, అక్కడ కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. సో అగైన్ శివ ఫుడ్స్, ఎస్ అండి. అండ్ సైట్ డెస్క్రిప్షన్, సో మీ వెబ్సైట్ కంటే ఒక డెస్క్రిప్షన్ ఉండాలి కదా, అది మీరు మంచిగా క్రియేట్ చేసుకోండి. ఏదైనా సరే, అంటే మీ యొక్క వెబ్సైట్ అంటే మీ యొక్క బిజినెస్ ఏంటి, ఆ యొక్క బిజినెస్లో మీరు ఎలాంటి క్వాలిటీ కల్పిస్తున్నారు, మీ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతి కంపెనీకి కామన్. సో అలాంటివన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే. నేను ఫైనల్గా లాంచ్ న్యూ వెబ్సైట్ బటన్ పైన మీరు క్లిక్ ఇవ్వండి. సో అంతేనండి, చాలా సింపుల్. మీరు చేసిందల్లా కేవలం మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేశారు. సో దాని తర్వాత లాంచింగ్ యువర్ న్యూ సైట్ అనేసి ఇక్కడ లోడింగ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు లాంచ్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్లో లేదా కొన్ని మినిట్స్లో మీ యొక్క వెబ్సైట్ అనేది క్రియేట్ చేయబడుతుంది. డెస్క్టాప్ పైన మీరు గమనించవచ్చు, ఈ విధంగా మీ యొక్క వెబ్సైట్ అయితే చూపిస్తుంది. శివ ఫుడ్స్ అనే పేరుతో మీరు గమనించవచ్చు వెబ్సైట్ అనేది క్రియేట్ అయింది. ఇంకా మీరు దీన్ని చాలా రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా ముందుగా మీరు విజిట్లోకి వెళ్ళండి. విజిట్లోకి వెళ్తే ఇక్కడ మీరు గమనించవచ్చు రెడీమేడ్గానే మీ యొక్క వెబ్సైట్ అనేది చాలా అందంగా క్రియేట్ చేయబడి ఉంటుంది. సో ఇంకా దీన్ని మీరు బాగా మార్చుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ థీమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు, లోగోస్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ అంతేకాకుండా మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఇవ్వచ్చు, మ్యాపింగ్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేంజ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ అడ్మిన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అడ్మిన్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి చేంజ్ చేసుకోవడానికి. అండ్ మీరు ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అడ్మిన్లోకి వెళ్ళాలంటే. ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఎవ్రీ డీటెయిల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు గమనిస్తే అపీరెన్స్లోకి వెళ్ళండి, కస్టమైజ్లోకి వెళ్ళండి. అండ్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, లేకుంటే మీ యొక్క థీమ్ కావచ్చు, మీ యొక్క ప్రొఫైల్ పిక్ కావచ్చు, అండ్ ఫుడ్కి సంబంధించిన ఇమేజెస్ కావచ్చు. సో వాట్ ఎవర్ మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా లోగో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో అక్కడ మీరు లోగోని రిమూవ్ చేసి మీకు కావాల్సిన వేరే లోగోను కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ వాటి యొక్క సైజెస్ కావచ్చు, డైమెన్షన్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం మీ యొక్క రెస్టారెంట్లో లేదా మీ యొక్క హోటల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికోసం ముందుగా మీరు ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి. సో ప్రోడక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి. సో దీని మీద మీరు క్లిక్ ఇవ్వగానే సో ఇక్కడ మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా వాళ్ళే చాలా రకాల ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తుంటారు. వాటిలో మీరు కావాలంటే ఎడిట్ చేయొచ్చు, లేదా మీరు మీకు నచ్చిన ఐటమ్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. అక్కడ మీకు పైన గమనిస్తే యాడ్ న్యూ అనేది చూడండి. సో దానిపైన మీరు క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే అక్కడ మీరు ఒక కొత్త ఐటమ్, మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక మసాలా దోశ పేరు అయితే యాడ్ చేస్తాను. సో మసాలా దోశ, ఎస్. అండ్ ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఐటమ్కి పేరు పెట్టుకోండి. దాని తర్వాత ఆ యొక్క ఐటెంకి మీరు బ్రీఫ్గా ఏదన్నా ఒక మ్యాటర్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో ఆ యొక్క ఐటమ్ ఎలా ఉంటుంది, ఆ యొక్క డిష్ ఎలా ఉంటుంది ఏంటి అనేది.
సో ఈ విధంగా మీరు బ్రీఫ్గా ఒక మ్యాటర్ ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏదైనా ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మసాలా దోశ ఫోటో అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది. దాని యొక్క సైజెస్ కానివ్వండి, దాని యొక్క డైమెన్షన్ కానివ్వండి, అన్నీ మీరు ఇక్కడ నుంచే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీ, అసలు చాలా సులభం. జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ తెలిస్తే చాలు. సో ఇంత సింపుల్గా మీరు యాడ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత కింద మీరు వాటికి సంబంధించిన ప్రైస్ని మీరు సెట్ చేసుకోవచ్చు. సో యొక్క దోశ ప్రైస్ ఎంత, కాస్ట్ని మీరు అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. రెగ్యులర్ ప్రైస్ మరియు సేల్ ప్రైస్. సో ఇట్లా మీరు ఒక్కొక్క ఆప్షన్ని మీరు సెర్చ్ చేస్తూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా అన్నీ అయితే అర్థమవుతాయి. సో ఒకసారి మీరు అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ఇట్లా మీరు ఒక్కొక్కటిగా అన్నీ చూడండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. ఫైనల్గా అక్కడ మీకు పబ్లిష్ అని బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే పబ్లిష్ అవుతుంది. దీంతో పాటు మీరు ఐటమ్సే కాకుండా కేటగిరీస్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. అంటే డిఫాల్ట్గా వాళ్ళే కొన్ని కేటగిరీస్ అయితే చూపిస్తుంటారు. లైక్ ఇక్కడ మీరు గమనిస్తే కాఫీ కావచ్చు, లేకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మీరు ఓన్గా కూడా ఏవైనా కేటగిరీస్ని ఇందులో యాడ్ చేయొచ్చు అనమాట. సో అట్లా మీరు ఏదైనా కేటగిరీస్కి సంబంధించిన ఐటమ్ని యాడ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయ్యాక సో మీరు టాప్లో ఏదైతే పబ్లిష్ బటన్ ఉంటుందో దానిపైన మీరు క్లిక్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసుకున్న డిఫాల్ట్ ఐటమ్స్ అన్నీ కూడా సో మీకు సేవ్ అయితే చేయబడతాయి అన్నమాట. సో చూడండి, మీకు పైన పబ్లిష్ కనిపిస్తుంది కదా బటను, ఒక బటన్ పైన మీరు క్లిక్ ఇచ్చి పబ్లిష్ అయితే సో చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్, అంతే సింపుల్. సో ఫ్రెండ్స్, దాని తర్వాత ఇప్పుడు మనం సేవ్ చేసాం కదా, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎలా వచ్చాయో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఏదైతే మనం క్రియేట్ చేసామో ఐటమ్, ఆ యొక్క ఐటమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మసాలా దోశ, దాని యొక్క కాస్ట్ అండ్ యాడ్ టు కార్ట్ అనే బటన్ కావచ్చు, అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇమేజెస్ కావచ్చు, చూడడానికి ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ లాగా అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు మీ యొక్క పేమెంట్ మెథడ్స్ ఏ విధంగా కస్టమర్ పే చేయాలో మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. చాలా సింపుల్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎంత ఈజీగా అనిపించిందో వెబ్సైట్ని క్రియేట్ చేయడం. అంతే, చాలా సింపుల్. సో మీరు కూడా ఈ యొక్క వెబ్సైట్ వస్తే ట్రై చేయండి. మీకు నచ్చిన విధంగా మీకు ఓన్ స్టైల్లో ఒక మంచి వెబ్సైట్ని క్రియేట్ చేసుకోండి. అంతేనండి, సింపుల్. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి కొత్త వీడియోతో నేను త్వరలో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.